చారి సాయి 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 రెండిట్లు రా సాయి. లోకల్ కన్జంప్షన్ అనేది పెంచడం కోసం మేము ఈ కాన్సెప్ట్ తీసుకున్నాం. అక్కడ ప్రొక్యూర్ చేసిన తర్వాత ఏ మార్కెట్ ఇంకా ఇక్కడ పుట్టపర్తిలో కూడా స్టార్ట్ చేయాలన్నా. సాయి ఆసిఫ్ ఎస్పీ గారి చేతుల మీదుగా జిల్లా సమాఖ్య సభ్యులకు ఈ పిఎంఐ చెక్ను అందిస్తున్నారు. 2 లక్షల రూపాయలు ప్రేరణ కింద. అలాగే మెప్మా నుండి బ్యాంకు రోజు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన జిల్లా సమాఖ్య సభ్యులకు అందిస్తున్నారు. మొదటగా ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళా మనందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏ వ్యవస్థ అయినా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, సాంకేతిక పరంగా, పారిశ్రామిక పరంగా అభివృద్ధి చెందాలంటే మహిళా భాగస్వామ్యం ఉండి తీరాలని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. మహిళ అంటే ప్రేమకు, అభిమానానికి, ఆప్యాయతకు ప్రతిరూపం అని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. అనాది కాలం నుంచి మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మీరు ఇతిహాసాలు చూస్తే సీతారాములు అని అంటారు. మొట్టమొదటి సీత పేరు చెప్పారు, తర్వాత రాముల పేరు చెప్పారు. లక్ష్మీనారాయణులు అని అంటారు. మొట్టమొదటి లక్ష్మీదేవి పేరు చెప్పారు, తర్వాత నారాయణ పేరు చెప్పారు. పార్వతీ పరమేశ్వరులు అంటే పార్వతి పేరు మొట్టమొదటి చెప్పారు, పరమేశ్వరుని. అంటే అనాది కాలం నుంచి మహిళలు గౌరవించాలి, అభిమానించాలి, ఆదరించాలి అనేదే ఏ చరిత్ర అయినా, ఏ ఇతిహాసమైనా, ఏ గ్రంథమైనా మహిళలకు గౌరవం ఇవ్వాలనేది ముఖ్య ఉద్దేశం అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఎత్ర నాదెంతు పూజంతే తత్ర రమంతే దేవత అని ఒక శ్లోకం ఉంది. ఏ దేశంలో అయితే మహిళలు గౌరవించబడతారో, అభిమానించబడతారో, ఆదరించబడతారో ఆ దేశంలో, ఆ ప్రాంతంలో దేవతలు సంచరిస్తారు. నెలకు 3 వర్షాలు పడతాయి, పంటలు బాగా పండుతాయని చెప్పి మనం చెప్పింది కాదు. ఆ రోజు విరాట పర్వంలో ధర్మరాజు చెప్పిందని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. మహిళ పోషించే పాత్ర చాలా గొప్పది. కార్యేసు దాసి, కరణేసు మంత్రి, భోజ్యేసు మాత, శయనేసు రంభ, క్షమయ దరిత్రి అని పూర్వకాలం నుంచి కవులు కానీ, పండితులు కానీ, తెలిసిన వారు కానీ చెప్తా ఉంటారు. ఒక మహిళ ఒక కుటుంబానికి ఒక గుండెకాయ లాంటిది. కూతురుగా తన బాధ్యత నిర్వర్తిస్తుంది. భార్యగా భర్త అల్లా పాలన పిల్లలు చూసుకోవడమే కాకుండా ఆ కుటుంబానికి ఆసరాగా నిలబడుతుంది. వృద్ధాప్యంలో తల్లిగా తన కొడుకులు కానీ, పిల్లలకు కానీ సహాయం చేస్తుందంటే ఒక మహిళా శక్తి ఎంత గొప్పదో దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో మనము ఒకరిద్దరిని గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని యావత్ భారతదేశానికే చాటి చెప్పిన మహోన్నతమైన మానవతావాది మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల గురించి ఆలోచన చేశాడు, మహిళ బాగోగుల గురించి ఆలోచన చేశాడు, మహిళా సాధికారత గురించి ఆలోచన చేశాడు. కాబట్టే ప్రభుత్వ సంస్థల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో, స్థానిక సంస్థల్లో 33.3% రిజర్వేషన్ పాటించారు. దానివల్ల అన్ని రంగాల్లో, అంటే ఈవెన్ రక్షణ రంగంలో కూడా మహిళలు
అత్యున్నతమైన శిఖరాలు అధిరోహించారని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. దానికి గాను ఆయన రుణం తీర్చుకోవాలి, ఎన్టీ రామారావు గారు రుణం అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలు ఆర్థికంగా ఎదగాలి, కుటుంబాలకు ఉపయోగపడాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని చెప్పి డ్వాక్రా వ్యవస్థను భారతదేశంలో ప్రవేశపెట్టే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఈ రోజున 1 కోటి మంది సభ్యులు డ్వాక్రాలు ఉండమే కాకుండా ఆ డ్వాక్రా వల్ల వాళ్ళకు వచ్చే నిధులు కానీ దాంతో ఈరోజు స్వయం ఉపాధి పథకాలు కల్పించడమే కాకుండా సాధికారత వచ్చింది కాబట్టి మీ కాళ్ళ మీద నిలబడుతున్నారు. ఈరోజు మహిళలకు ఇచ్చిన విలువ ఎవరికి ఇవ్వడం లేదు. ఇల్లు కానీ, ఇళ్ళ పట్టాలు కానీ, భూముల పట్టాలు కానీ, ఏదైనా లోన్ కానీ అన్ని మహిళల పేరుతో ఇస్తామని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నారు. అంటే మహిళ చుట్టే భర్త తిరగాలి, కొడుకు తిరగాలి, తల్లిదండ్రులు అత్తమామలు మీ చుట్టూ తిరగాలనే ఏ కార్యక్రమం చేపట్టినా మహిళా పేరుతో ఇస్తున్నాం, మీకు విలువ ఇస్తున్నామని చెప్పే సందర్భం గుర్తు చేస్తున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చాలామంది తల్లి చేసిన త్యాగం, తల్లే ప్రత్యక్ష దైవం, తల్లి తండ్రి. మనము ఎన్ని దేవాలయాలు పూజించినా కూడా తల్లి చేసిన సేవ అంటే కడుపులో 9 నెలలు మోసి కది పెంచి ఎంతో విధంగా మనం సాయం చేసిన తల్లిని మహిళలు మర్చిపోకూడదని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తూ, మహిళలకు కూడా చాలా మంచి సమయం వచ్చింది. ఇప్పుడు మీరు ఇక్కడే చూస్తున్నారు, ఎస్పీ గారు మహిళ, ఆర్డీఓ మహిళ, మన శాసనసభ్యురాలు మహిళ, ఉండే ఇన్స్పెక్టర్స్ కూడా ఇక్కడ మహిళలు ఉంటున్నారు. అన్ని రంగాల్లోనూ మేము మగవాళ్ళకి ఏమాత్రం తీసుకోము, మగవాళ్ళ కంటే చాకచ